కడప నగర శివార్లలో ఉన్నటువంటి కనులపల్లె సమీపంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి ఆలయం. అంటే ఇక్కడ దాదాపు 108 లింగాలను ప్రతిష్ఠించి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా కూడా జనసంద్రంగా మారిందనే చెప్పాలి. నీలకంఠేశ్వర స్వామి ఆలయం జనసంద్రంగా మారి ఏదైతే భక్తుల జనంతో పోటెత్తుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగాయి ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏమేమి జరిగింది? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మా నీలకంఠేశ్వర స్వామి కమిటీ తరఫున అలాగే భక్త సందోహము చాలా ఎక్కువ రావడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 4 గంటలకు అభిషేకము, అలాగే తర్వాత కళ్యాణోత్సవము, అలాగే మధ్యాహ్నం అందరికీ అన్నప్రసాదము వితరణ జరిగినది. ఈ శివరాత్రి దర్శనం చేసి అందరికీ శివరాత్రి పుణ్యఫలాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద భక్తజనంతో పోటెత్తున్నటువంటి పరిస్థితి. సో చిన్న పిల్లలు సైతం ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఒక్కసారిగా స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రతి లింగానికి కూడా అటు పూజలు చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ రావడంతో కూడా ఒక్కసారిగా జనసంద్రంగా మారింది. జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం, ఆ తర్వాత భక్తజనంతో పోటెత్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి. నేపథ్యంలో భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇందిరానగర్ దండం పెట్టుకోవాలి, దేవుని చూడాలని వచ్చినాం. దర్శనం బాగా అవుతుంది. బాగుందండి, ఇది బాగా అవుతుంది, ఇబ్బంది లేకుండా అన్ని బాగానే చూసుకుంటున్నారు. దర్శన భాగ్యాన్ని అంటే ఒక రకంగా పరమశివుని ఈరోజు దర్శించుకోవాలన్నటువంటి భావనతో ఇక్కడికి వచ్చామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ప్రతి లింగాన్ని కూడా వాళ్ళు తాకుతూ కూడా మేము ఇక్కడే కడప. బాగుంది, బాగుంది. సో దర్శన భాగ్యాన్ని దర్శించుకుని అంటే పరమశివుని ఒక రకంగా దర్శించుకోవాలన్నటువంటి భావనతో అటు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఒక్కసారిగా కూడా అటు జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా కూడా జనసంద్రంగా మారింది. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఆలయ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అటు పెద్ద ఎత్తున ఆలయ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నప్పుడు మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే అండి, లోకల్. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలా. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 108 లింగాలు ఇక్కడ ఉన్నాయి. ఆ లింగాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. శివరాత్రి రోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం మీద శివరాత్రి రోజు పరమశివుణ్ణి అంటే 108 లింగాలతో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా వాళ్ళ అనుభూతిని కూడా పంచుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే భక్తులు వచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా జనసంద్రంగా మారడంతో అటు ఏదైతే జనాలను కంట్రోల్ చేయడానికి కూడా కొంత కష్టసాధ్యమైనటువంటి పరిస్థితిగానే మారింది. ఒక రకంగా మనం చూడొచ్చు అక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున భక్తులకు తరలి రావడంతో ఒక్కసారిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అంటే ఒక రకంగా పెద్ద ఎత్తున అంటే ఇది జాతీయ రహదారికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఒక్కసారిగా ఇక్కడికి భక్తులు తరలి రావడంతో కూడా భక్తం జనంతో నిండినటువంటి పరిస్థితి, వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆలయ అర్చకులు కూడా ప్రధానంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా అభిషేకాలు నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించినటువంటి ఆ దివ్య రూపాన్ని చూసేందుకు కూడా అటు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తరలి వస్తున్నటువంటి భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఆలయ కమిటీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఓ రకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో భక్తులు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన పరిస్థితి. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? జనంలో కాళ్ళు ఊపిరి పోయింది. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి. ఎలా ఉందమ్మా దర్శనం? బాగుంది. దర్శనం చాలా బాగా అవుతుంది. ఎందుకంటే భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఒక్కసారిగా జనసంద్రంగా మారడంతో కూడా
భక్తులను కొంత కంట్రోల్ చేయడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఒక రకంగా నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూడా అటు నగర శివారు ప్రాంతాల్లో కాదు నలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారికి తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడంతో ఒక రకంగా నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కనమలపల్లి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.